అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెలిబిండి దీపము తయారు విధానం. మొదటగా బియ్యము నానేసి ఆరబెట్టుకుని పిండి చేసుకుని ఈ మాదిరి నైస్గా ఉండాలి. తర్వాత శనగగింజలు, నేతితో వేయించిన కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, బెల్లంలో మన్ను ఉంటుంది కాబట్టి బెల్లంను కాచి వడగట్టుకొని పాకు పట్టుకుంటా ఉన్నాం. ఈ పాకాన్ని మనము 1-2 సార్లు ఇలా అంత ముదురు కాకుండా అంత లేతగాను కాకుండా ఇలాగా నిలబడితే చాలు. ఇలా ఉంటకి ఇలా తీగలాగా వస్తే చాలు. ఇప్పుడు మనము వేయించిన డ్రై ఫ్రూట్స్ తొలిగా వేసుకోవాలి. తర్వాత శనగగింజలు వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి ఇంత అవసరం లేదు, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొద్దిగా మనము బియ్యం పిండిని వేసుకుంటూ ఇది కొద్దిగా జారుడుగా ఉంటే చాలు. తర్వాత అది ఆరిన తర్వాత మనకు ముద్దగా వచ్చేస్తుంది. కొద్దిసేపు అలాగే ఈ పిండి అంతా నాకైతే ఇప్పుడైతే సరిపోయింది. ఇలా కొద్దిసేపు ఇలాగే చేసుకుని కొద్దిగా జారుడు ఇదే సరిపోతుంది. కొద్దిసేపు ఇలాగే వదిలేయాలి. వదిలిన తర్వాత అదే గట్టిగా వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే ఇలాగా వస్తుంది. ముందు కాలం అయితే రోట్లో వేసుకొని దీన్ని బాగా దంచేవారు. ఇప్పుడు రోలు లేదు కాబట్టి దీన్ని ఇలాగే ప్లేట్కి నెయ్యి వేసి ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా ప్రెస్ చేసామంటే చెలిమిడి దీపము తయారవుతుంది. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకుంటాం. ఈ విధంగా 2 భాగాలు చేసుకొని దీన్ని బాగా ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా చేసుకోవాలి. ఇందులో నెయ్యి ఒత్తి వేసుకోవాలి. అమ్మవారికి ఈ దీపం సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. తర్వాత ఇంట్లో చిన్న పిల్లల ఆరోగ్యము బాగుంటుంది. ఎంతో ఇష్టమైన అమ్మవారికి ఈ చెలివిడి దీపము అమ్మవారు జల్జీకి వెళ్ళేటప్పుడు సమర్పిస్తే ఇంట్లో సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఇలా నెయ్యి ఒత్తి వేసుకొని పసుపు, కుంకుమ, కర్పూరము, టెంకాయ ఇలాగే అమ్మవారికి సమర్పించాలి. జై గురుదత్త.